ఈ వీడియోలో మనం హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్‌ని ఉపయోగించి నెగెటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనే దాని గురించి తెలుసుకుందాము. ఈ మధ్య కాలంలో జరగని పనిని గురించి చెప్పుటకు ఈ రకమైన సెంటెన్సెస్‌ను ఉపయోగిస్తూ ఉంటాము. దీని ఫార్ములా ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్. ఇక్కడ హ్యావ్ అనేది హెల్పింగ్ వెర్బ్‌గా వస్తుంది. ప్లస్ నాట్ ప్లస్ పీపీఎఫ్ వర్బ్ 3 అనమాట. ప్లస్ అదర్ వర్డ్. సబ్జెక్టు ప్రొనౌన్స్‌కి ఏమొస్తాయంటే ఐ, వి, యూ, దే, రామ్ అండ్ సీతాలు సబ్జెక్టు ప్రొనౌన్స్‌గా వస్తాయి. ప్లస్ హ్యావ్ ఇవి సబ్జెక్ట్స్‌గా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ హ్యావ్ అనేది హెల్పింగ్ వెర్బ్‌గా వస్తుంది. ప్లస్ నాట్ ప్లస్ పీపీఎఫ్. పీపీఎఫ్ అంటే ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ వర్బ్ 3 అనమాట. ఈ పీపీఎఫ్కు కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే సీన్ చూసినది, రిటెన్ వ్రాయబడినది, డ్రంక్ త్రాగినది, ఈటెన్ తిన్నది, డన్ చేసినది మొదలైన వాటిని పీపీఎఫ్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ హ్యావ్ ప్లస్ నాట్, హ్యావ్ నాట్, హ్యావెంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. ఐ హ్యావ్ నాట్ సీన్ ఏ మూవీ. నేను ఒక సినిమాను చూడలేదు. వి హ్యావ్ నాట్ విజిటెడ్ తిరుపతి. మేము తిరుపతిని దర్శించుకోలేదు. ది హ్యావ్ నాట్ రిటన్ ఏ లెటర్. వారు ఒక ఉత్తరంను వ్రాయలేదు. ఇలాంటి సెంటెన్సెస్ మరికొన్ని ఎగ్జాంపుల్స్గా ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఎలా రాయాలి, ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి అనే దాని గురించి మీకు పూర్తి అవగాహన వస్తుంది. ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ రాసేటప్పుడు కీవర్డ్స్గా వేటిని ఉపయోగించాలంటే రీసెంట్లీ, ఆల్రెడీ, జస్ట్ బిఫోర్, జస్ట్ నౌ మొదలైన వాటిని కీవర్డ్స్గా ఉపయోగించి ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ చెప్పడానికి వీలుంటుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.